హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమ విలయం పార్ట్ 3. కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? దేవేంద్ర చూపులు తేడాగా అనిపించడంతో సిరి భయపడిపోయింది. అతనితో వాళ్ళ నాన్నమ్మ చెప్పిన మాటలు విని ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తాడేమో అని. ఒక ఒంటరి ఆడపిల్ల తెలియని వ్యక్తితో ఒకే గదిలో ఉంటే ఏ విధంగా ఆలోచించుకుంటుందో అదే విధంగా ఆలోచించుకొని చాలా అంటే చాలా భయపడిపోయింది. దేవేంద్ర ఫుల్లుగా తాగేసి ఉన్నాడు. ఆ మత్తులో అతనికి ఎదురుగా ఉన్న సిరిని చూసి అతను ప్రేమించిన అమ్మాయేమో అని అపోహపడ్డాడు. సిరిలో వేరే అమ్మాయిని ఊహించుకొని ఆమెతో ఏదేదో మాట్లాడి అలాగే మత్తులో నిద్రలోకి జారుకున్నాడు. సిరి అతని చేతిలో నలిగిపోతున్న ఆమె చేతిని విడిపించుకుంది. ఎర్రగా కమిలిపోయింది సిరి చేతి మణికట్టు. తలకిని గోడకి ఆనించింది. కళ్ళలో నుండి వస్తున్న కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చింది. అసలు ఏం జరుగుతుంది? ఎవరు తను? నన్నెందుకు ఇక్కడికి తీసుకొని వచ్చాడు అని ఆమెలో ఆమెకే ప్రశ్నించుకొని అలా శూన్యంలోకి చూస్తూ ఒక్కసారిగా తన చిన్ననాటి గతంలోకి వెళ్ళింది. సిరి వాళ్ళ నాన్న శ్రీనివాస్కి ఎవరూ లేరు. వరదల్లో కొట్టుకు వచ్చిన చాప పిల్లల అతను కూడా ఒక సంఘటన వల్ల ఒంటరిగా మిగిలిపోయాడు. సొంత ఇల్లు ఊరు లేని అతను ఏ ఊరిలో పని దొరికితే అక్కడే ఉంటూ పని చేసుకుంటూ అలా జీవితాన్ని ముందుకు నెట్టేసుకుంటూ వస్తున్నాడు. అదే సమయంలో శ్రీనివాస్ అతనితో పనిచేసే వాళ్ళతో కలిసి సిరి వల్ల అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాడు పని చేయడానికని. వచ్చిన వాళ్ళందరిలో శ్రీనివాస్ ఒక్కడే చదువుకున్నాడు. అతను లెక్క కట్టడంలో చాలా ఫాస్ట్. ఆ ఊరికి పెద్ద మనిషి సిరి వాళ్ళ తాతయ్య నరసింహులు గారు. ఆయనకు ఒకే ఒక్క కూతురు ఉంది. ఎన్నో పూజలు వ్రతాలు చేసిన తర్వాత ఇక పిల్లలు పుట్టరేమో అని నడి వయసులో ఉన్న ఆ దంపతులు అనేసుకున్నారు. కానీ దేవుడు కరుణించాడేమో, మనవడిని మనవరాళ్ళని ఎత్తుకోవలసిన సమయంలో వాళ్ళకి రేణుక పుట్టింది. రేణుక కాస్త పెరిగి పెద్దయ్యే సమయానికే నరసింహులు గారి భార్య కాలం చేసింది. అప్పటికే ఆయనకు కాస్త వయసు అయిపోయింది. అందరూ పిల్ల కోసమైనా మళ్ళీ పెళ్లి చేసుకోమన్నారు. "హ, ఈ వయసులో నాకు పెళ్ళేంటి" అని నవ్వి ఊరుకున్నాడు. అతనికి ఉన్న ఆస్తిని చూసి అతన్ని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి కొంతమంది ఆడవాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. కానీ వచ్చే రెండో భార్య నాతో నాతో కాపురం చేయగలదేమో కానీ నా కూతురికి తల్లి కాలేదు అని అనుకున్నాడు. ఇక అతని ముందు పెళ్లి గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నోరు మూసుకుపోయేలా ఒకే ఒక్క సమాధానం ఇచ్చేవాడు. నా కూతురికి నేనే అమ్మను, నాన్నను. దయచేసి మీరు మీ కుటుంబంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోండి. నాలాంటి వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి అని వాళ్ళ ముఖం మీదే చెప్పేవాడు. అతను ముక్కుసూటి సమాధానం ఇస్తాడు అని అందరూ కాస్త నరసింహులను చూస్తే భయపడేవారు. అతని మంచితనం ఎంత అంటే ఈ పూటకు తినగా రేపటికి వండుకోవడానికి ఇంట్లో ధాన్యం ఉంది అంటే ఇక మనం ధనవంతులమే అని నమ్మేవాడు. అంతే కదా! ఈరోజు ముగిసిన తర్వాత రేపటి ఉదయాన్ని చూస్తామో చూడమో అని నరసింహుల గారు అదే నమ్ముతారు, అదే ఫాలో అయ్యేవారు కూడా. అతని దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వస్తే ఖాళీ చేతులతో అస్సలు పంపించడు. ఆ ఊరికి ఎన్నో మంచి పనులు చేశాడు. 20 ఎకరాలు ఉన్న పొలాన్ని దాన ధర్మాలకు పేదవాళ్లకు సహాయం చేయడానికని గుడి బడి అంటూ 10 ఎకరాల పొలాన్ని కరిగించేశాడు. ఇక మిగిలింది అతనికంటూ 10 ఎకరాలు మాత్రమే. రేణుక పెరిగి పెద్దదైపోయింది. తల్లి లేని పిల్ల అని కాస్త గారాబంగానే పెంచుకున్నాడు తండ్రి. రేణుక చదువుని అశ్రద్ధ చేసింది. ఇంటి పని వంట పని అన్ని పనులు నేర్చుకుంది. అందరితోనూ కలిసిపోయి మాట్లాడే పిల్ల. ఏది కడుపులో దాచుకదు. నాన్న అంటే పంచ ప్రాణాలు. తండ్రి కూతురు ఇద్దరూ ఎప్పుడైనా బయటికి వెళితే మీ తాతయ్యనా అమ్మా అని రేణుకను అడిగేవాళ్ళు. కాదండి మా నాన్నగారు అని గర్వంగానే చెప్పుకునేది. వయసు పైబడే కొద్దీ నరసింహుల గారికి నలుగురి కళ్ళు రేణుక మీద పడకుండా కాపాడుకోవడమే కష్టంగా అయిపోయింది. ఈ మధ్య నరసింహులు గారికి ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు.
రేణుక మీద దిగులు పెట్టేసుకున్నాడు. ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే నా బాధ్యత పూర్తవుతుంది అని అనుకున్నాడు. అదే సమయంలో శ్రీనివాస్ ఆ ఊరికి పని కోసమని వెళ్ళాడు. అతనితో వచ్చిన వాళ్ళు కూడా ఆ ఊరిలో ఒక నెల రోజుల పాటు పనులు చేశారు. ఇక వరి కోతలు కోయడం అయిపోవడంతో వాళ్ళు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయారు. శ్రీనివాస్కి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అదే ఊరిలో ఉండిపోయాడు. ఆ విషయం తెలిసిన నరసింహ గారికి శ్రీనివాస్కి అతని దగ్గర పని ఇస్తాను అని చెప్పి అతనితో పాటే తీసుకొని వెళ్ళాడు. 10 ఎకరాల పొలం బంగారం పండుతుంది. కానీ పంట పండించడానికి నాలో శక్తి లేదు. ఎవరికైనా కౌలుకు ఇద్దాము అనుకున్నాను. నీకు ఎవరూ లేనట్టున్నారు కదా! నా పొలాన్ని సాగు చేస్తావా? జీతంగా ఏమీ కాదు. పెట్టుబడి నేను పెడతాను. వచ్చిన లాభం ఇద్దరం సమానంగా తీసుకుందాం. ఎంతైనా వ్యవసాయం చేసిన ప్రాణం కదా! ఇంట్లో ఊరికే కూర్చోవడం అంటే మనసు ఒప్పుకోవడం లేదు. ఎప్పుడైనా ఓపిక ఉన్నప్పుడు ఇలా వచ్చి పొలాలన్నీ చూసుకొని వెళ్తాను. ఏమంటావు? అని అతని భుజంపై చెయ్యి వేసి అడిగాడు. మీరు చెప్పింది బాగానే ఉంది. కానీ మీరు మాత్రమే ఎందుకు పెట్టుబడి పెట్టాలి? నా దగ్గర కూడా కొంత డబ్బు ఉంది. ఇద్దరం కలిసి వ్యవసాయం చేద్దాం. కాకపోతే నాకంటూ ఎవ్వరూ లేరు కదా! నాకు ఉండడానికి ఏదైనా చోటు చూపిస్తే ఒక గుడిసె వేసుకొని ఉంటాను అని శ్రీనివాస్ చెప్పగానే నరసింహులు గారు నవ్వుతూ, నా ఇల్లు చాలా పెద్దది. ఇప్పుడు నువ్వు నా మనిషివి. అక్కడ ఇక్కడ ఉండడం ఏంటి? నా ఇంట్లోనే ఉండాలి అని చెప్పి అతన్ని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. శ్రీనివాస్ చదువుకున్నాడు కాబట్టి కాస్త తెలివిగా ఆలోచించి కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించి చుట్టుపక్కల పండించని పంటను సాగు చేయడం మొదలుపెట్టాడు. ఒక సంవత్సరంలోగానే శ్రీనివాస్ బాగా లాభాలని తెచ్చిపెట్టాడు నరసింహుల గారికి. ఆయనకి చాలా సంతోషంగా అనిపించింది. శ్రీనివాస్ వచ్చిన తర్వాత నరసింహులు గారికి 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంది అని ఊరి జనాలు అనుకోవడం మొదలుపెట్టేశారు. రేణుక శ్రీనివాస్తో అంత చనువుగా ఏమీ మాట్లాడదు. ఏదైనా అవసరం ఉంటే తలదించుకొని అతని వైపు చూడకుండానే మాట్లాడుతుంది. అలా మాట్లాడినప్పుడే ఊరి జనాలు ఎవరో ఒకరు చూసి ఒకరు బాగుపడుతున్నారు అంటే కళ్ళతో చూసి ఓర్వలేని వాళ్ళు రేణుక శ్రీనివాస్ గురించి తప్పుగా ప్రచారం చేశారు. ఊరిలో ఆ మాట, ఈ నోట, ఆ నోట కదలాడిన మాటలు నరసింహ గారి చెవుల పడ్డాయి. శ్రీనివాస్ కూడా ఆ మాటలు విని తలదించుకున్నాడు. ఆయన ముందు నిలబడి, నన్ను క్షమించండి. నేను మీ ఇంట్లో ఉన్నందుకే మీ అమ్మాయికి చెడ్డ పేరు వస్తుంది. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పాడు. ఆయన శ్రీనివాస్ని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. నువ్వు ఎవరో, ఎక్కడి నుండి వచ్చావో, నీ కుటుంబం ఎలాంటిదో నాకు ఏదీ తెలీదు. కానీ నేను గమనిస్తూనే ఉన్నాను. నీ గురించి ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మను. నువ్వు మంచివాడివి. అసలు నాకు రాని ఆలోచన ఈ ఊరి వాళ్ళకు వచ్చింది చూడు. అందుకు నాకు వీళ్ళ మీద కోపం వేయడం లేదు. ఒక విధంగా నాకు మంచే చేశారు. లేదంటే కళ్ళ ముందు నిన్ను పెట్టుకొని పిచ్చివాడిలా రేణుక కోసం సంబంధాలను వెతికి పెట్టేవాడిని అని ఆయన చెప్పగానే ఆయన మాటల్లోని అర్థాన్ని తెలుసుకున్న శ్రీనివాస్ ఒక్కసారిగా అతని కళ్ళలోకి చూస్తూ, మీరు ఏం మాట్లాడుతున్నారండి? నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని డైరెక్ట్గానే అడిగేశాడు. ఇందులో తప్పేముందోయ్? నువ్వు నాకు నచ్చావు. నా తర్వాత నా కూతురిని నాకంటే బాగా నువ్వే చూసుకోగలవు అన్న నమ్మకం కూడా నాకు ఉంది. ఇక నా కూతురు రేణుక అమాయకురాలు. ఈ ఇల్లుని, ఆ పొలాన్ని చూసి నా కూతురిని ఎవరైనా చేసుకోవడానికి ముందుకు వస్తారు. కానీ ప్రేమగా చూసుకుంటారు అన్న నమ్మకమైతే నాకు లేదు. అదే నువ్వు రేణుకని పెళ్లి చేసుకున్నావే అనుకో, ఇక్కడే ఉంటావు. నా కళ్ళ ముందే ఇద్దరు కాపురం చేసుకుంటారు. మీ ఇద్దరి సంతోషాన్ని చూస్తూ నేను నా మిగతా జీవితాన్ని ఆనందంగా జీవిస్తాను. కాదనకు శ్రీనివాస్ అని అతని చేతులను పట్టుకొని అడిగాడు. ఒక్కసారి మీరు రేణుకని అడిగి తెలుసుకోండి. ఆమె మనసులో ఎవరైనా ఉంటే అతనికి ఇచ్చి పెళ్లి చేద్దాం అని శ్రీనివాస్ చెప్పకనే అతని అంగీకారం చెప్పాడు. రేణుకకి కూడా శ్రీనివాస్ అంటే ఒక మంచి అభిప్రాయం ఉండడంతో తండ్రి మాటకు వెంటనే ఒప్పేసుకుంది. దాని వెనకాల ఒక కారణం కూడా ఉందనుకోండి. అదేమిటంటే శ్రీనివాస్ని పెళ్లి చేసుకుంటే ఆమె పుట్టిన ఊరిలోనే, పుట్టింట్లోనే నాన్నతోనే ఉండిపోతుంది కదా! అది ఆమెకు సంతోషంగా అనిపించింది.
ఊరి జనాలందరూ ముక్కు మీద వేలు వేసుకునేలా చేశాడు నరసింహులు గారు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి. ఒంటరిగా ఉన్న శ్రీనివాస్కి ఇప్పుడు ఒక కుటుంబం ఏర్పడింది. అందమైన భార్య, నాన్నలా చేరతీసిన మామగారు. పెళ్లి తర్వాత శ్రీనివాస్ రేణుక మీద పిచ్చి ప్రేమను పెళ్లి చేసుకున్నాడు. అతను చూపిస్తున్న ప్రేమలో రేణుక పూర్తిగా మునిగిపోయింది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి అతని కౌగిలిలో ఒదిగిపోయే వరకు ఇంట్లో సీను అని ప్రేమగా పిలుచుకుంటూ బయట అందరి ముందు సీనయ్య అని పిలుస్తూ అతని చుట్టే బొంగరం తిరిగినట్టు తిరిగేది. రేణుక వంట చేస్తే అమృతంలా ఉంటుంది. శ్రీనివాస్కి ఉదయాన్నే 4 రకాల టిఫిన్లు చేసి పెట్టేది. ఒక చెంబడు పాలు కూడా చిక్కగా కాచిపెట్టేది. భార్య ప్రేమగా తినిపిస్తుంటే శ్రీనివాస్ తృప్తిగా తినేసి పొలానికి వెళ్ళేవాడు. ఇక తండ్రి నరసింహులు గారిని అయితే రేణుక ఒక చిన్న పిల్లవాడిని చూసుకున్నట్టే చూసుకునేది. మధ్యాహ్న సమయంలో వేడి వేడిగా వంట చేసుకొని 4 రకాల కూరలతో ముందు నాన్నకి వడ్డించి పెట్టేది. ఆ తర్వాత భర్త కోసమని క్యారేజ్ తీసుకొని పొలానికి వెళ్ళేది. రేణుకని చూడగానే శ్రీనివాస్ పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ఆమె చేతిలో ఉన్న బాక్స్ని తీసుకునేవాడు. ఎందుకే ఈ ఎండలో బయటికి వస్తావు? ఆకలేస్తే నేనే ఇంటికి వస్తాను కదా అని అనేవాడు. ఆహా, నాకు మాత్రమే ఎండ వేస్తుందా? మీకు ఎండ తగలడం లేదా? అయినా మీరు బయటికి వస్తే ఇంటిని నన్ను పూర్తిగా మర్చిపోతారు కదా! అందుకే రోజు నేనే వస్తున్నాను. అయినా మీరు రోజు అనే మాటలే నేను వినే మాటలే. తర్వాత తీరిగ్గా తిడుదురు కానీ పదండి ముందైతే వేడి చల్లారక ముందే భోజనం చేద్దురు అంటూ అక్కడే వేసి ఉన్న పాకలోకి తీసుకుని వెళ్ళి శ్రీనివాస్కి ఆమె చేతితోనే తినిపించేది. అతనికి తినిపిస్తూ ఆమె కూడా తినేది. పనిచేసి అలసిపోయిన శ్రీనివాస్కి భార్య ముఖంలో చిరునవ్వుని చూసి అలసటంతా మర్చిపోయేవాడు. అతను ఆమెను ఒడిలోకి తీసుకొని పడుకోబెట్టుకునేవాడు. ఇంట్లో పని చేసి అలిసిపోయావు కదా కొద్దిసేపు పడుకో అంటూ ఆమెను లాలించేవాడు. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. అతని పక్క పొలం వాళ్ళు పొలం అమ్మేసి సిటీకి వెళ్ళిపోతున్నాము అని చెప్పడంతో శ్రీనివాస్ కష్టపడి దాచుకున్న డబ్బుతో 5 ఎకరాల పొలాన్ని కొన్నాడు. ఆ పొలాన్ని కూడా రేణుక పేరు మీదనే తీసుకున్నాడు. మొత్తం ఇప్పుడు 15 ఎకరాలు అయింది. అదంతా సాగు చేస్తూనే శ్రీనివాస్ మెల్లిమెల్లిగా రియల్ ఎస్టేట్ బిజినెస్ని కూడా స్టార్ట్ చేశాడు. బాగా లాభాలు వస్తున్నాయి. అసలు అతనికి తీరిక ఉండడం లేదు. ఇంట్లో ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తున్నాడు. అది పగలో రాత్రో ఎప్పుడో అతనికి సమయం ఉన్నప్పుడు మాత్రమే. 15 ఎకరాల పొలాన్ని 30 ఎకరాలు చేసే వరకు శ్రీనివాస్ పరుగు ఆపలేదు. వాళ్ళ పెళ్ళి అయ్యి కూడా 3 సంవత్సరాలు కావస్తుంది. రేణుక, నాకు వయసైపోతుందమ్మా. నేను ఎప్పుడు పైకి పోతానో తెలీదు. నీ కడుపులో మళ్ళీ మీ అమ్మ పుడుతుందేమో. తొందరగా మీ అమ్మ ముఖం చూసి పైకి పోతానమ్మా అని నరసింహులు గారు రోజు అడుగుతూనే ఉన్నాడు. అతను ఆశపడ్డట్టుగానే రేణుక ఒకరోజు శుభవార్త చెప్పేసింది. శ్రీనివాస్కైతే భూమి ఆకాశం ఒక్కటైనట్టుగా అనిపించింది. వాళ్ళ ముగ్గురి ఆశలకు తగ్గట్టుగానే మొదటి కాన్పులో కళ్యాణ్ పుట్టాడు. మనవడిని చూడగానే నరసింహుల గారికి మళ్ళీ శక్తి వచ్చినట్టుంది. పిల్లవాడిని ఆడిస్తూ అతను కూడా చిన్న పిల్లవాడే అయిపోయాడు. వాడికి ఫస్ట్ బర్త్డే ఎంతో గ్రాండ్గా చేశారు. సెకండ్ బర్త్డే రోజు రేణుక నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది. టెన్షన్ పడుతూ హాస్పిటల్కి తీసుకువెళ్ళిన శ్రీనివాస్కి మళ్ళీ గుడ్ న్యూస్ చెప్పారు డాక్టర్స్. కాకపోతే రేణుక కాస్త వీక్నెస్గా ఉంది అని వాళ్ళు చెప్పడంతో ఎక్కడికి అక్కడ పని వాళ్ళని పెట్టేసి దగ్గరుండి కొడుకుని భార్యని చూసుకుంటూ మామగారిని కూడా హాస్పిటల్స్ చుట్టూ తిప్పాడు. ఈసారి రేణుకకి కూతురు పుట్టింది. కూతురు పుట్టిన వేళ విశేషం. శ్రీనివాస్కి బాగా కలిసి వచ్చింది. రియల్ ఎస్టేట్ చేస్తున్న అతనికి ఒక ల్యాండ్ విషయంలో తగాదా వచ్చింది. విషయం కోర్టు వరకు వెళ్ళింది. కానీ అతను ఆ గొడవ గురించి రేణుకకి చెప్పలేదు. ఆమెకి తెలిస్తే టెన్షన్ పడుతుంది అని. ఇప్పుడు ఆ ల్యాండ్ అతని కస్టమర్కే తిరిగి రావడంతో కస్టమర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. శ్రీనివాస్కి రెట్టింపు డబ్బులు ఇచ్చారు. వాళ్ళు నా కూతురు పుట్టినగానే నాకు సంపద తెచ్చిపెట్టింది అని కూతురికి సిరి అని పేరు పెట్టుకున్నాడు.
ఒకరోజు కళ్యాణ్, సిరి ఆడుకుంటూ ఉన్నారు. నరసింహులు గారు వాళ్ళిద్దరిని చూస్తూ, ఒరే కళ్యాణ్, నా పెళ్ళామే నీకు చెల్లెలుగా పుట్టిందిరా అని ఆయన చెప్పగానే వచ్చే రాని మాటలతో కళ్యాణ్ నరసింహ గారి మీసాలని లాగుతూ, ముసలాడా, నా చిట్టి చెల్లెలు నీకు పెళ్ళామేంటి? ఇది నా చెల్లి, దీన్ని నువ్వు ముట్టుకోకు అంటూ కళ్యాణ్ చిట్టి చిట్టి చేతులతో తాత తలపై కొట్టాడు. ఒరేయ్! ఏం చేస్తున్నావురా? తాతని అలా కొడతారా? అని రేణుక కాస్త కసిరించింది. అయ్యో! ఎందుకమ్మా కోప్పడుతున్నావు? అయినా వాడి చేతులు బంగారం కాను. వీడు కొడితే నాకు దెబ్బ తగులుతుందా ఏంట్రా? వేలడంత లేవు. మీ చెల్లికి నువ్వు కాపలానా? అది నా పెళ్ళామే, నా కోసమే మళ్ళీ పుట్టింది అంటూ కళ్యాణ్‌ని ఆట పట్టిస్తూనే పగలబడి నవ్వుతూ అలాగే నేలవాలిపోయాడు. అది చూసి కళ్యాణ్ భయపడిపోయాడు. నాన్నా అని గట్టిగా అరుస్తూ పూల మొక్కలకు నీళ్లు పోస్తూ ఉన్న రేణుక పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చింది. అతని ముఖంలో నవ్వు చెదరలేదు. కళ్ళు తెరిచే ఉన్నాయి. కానీ ప్రాణం లేదు. ఊరి వాళ్ళందరూ ఆయన దేహాన్ని చూడడానికి వచ్చారు. చిరునవ్వుతో ఉన్నాడని, అతని ముఖాన్ని చూసి మహానుభావుడు నవ్వుతూనే చనిపోయాడు అని నలుగురు 4 నీతి మాటలు చెప్పారు. తల్లి చనిపోయినప్పుడు రేణుక చిన్న పిల్ల కాబట్టి అంతలా ఏడవలేదు. కానీ తండ్రి చనిపోవడం ఆమె తీసుకోలేకపోయింది. వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటే కళ్యాణ్ కూడా ఏడుస్తూ వాళ్ళ అమ్మ కన్నీళ్లను తుడుస్తూ, అమ్మ, నేను తాతయ్యను కొట్టాను కాబట్టి చనిపోయాడు కదా, ఇంకెప్పుడు నేను ఎవరిని కొట్టను అని అన్నాడు. చిన్న పిల్లలు భయపడిపోతున్నారు అని శ్రీనివాస్ రేణుకని ఓదార్చాడు. అల్లుడే కొడుకుగా మారి నరసింహుల గారికి తలకొరివి పెట్టాడు. ఈరోజు ఉన్న బాధ రేపు ఉండదు. నరసింహులు గారి ఫోటో గోడకి తగిలించి ఉంది. పిల్లలిద్దరూ ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు. ఒకప్పుడు రేణుక బొంగరం తిరిగినట్టు శ్రీనివాస్ చుట్టూ తిరిగేది. కానీ ఇప్పుడు పిల్లలిద్దరు చుట్టూ తిరుగుతూ వాళ్ళకి తినిపించి రెడీ చేసి స్కూల్కి పంపించడంతోనే అలసిపోతుంది. పిల్లల మీద ఉన్న కోపాన్ని శ్రీనివాస్ మీద చూపిస్తూ ఉంది. అరుస్తుంది, కేకలు వేస్తుంది. ఆమె కోపం చల్లారాక గదిలోకి తీసుకుని వెళ్ళి, ఎందుకమ్మా అంతలా కష్టపడుతున్నావు? ఇంకో 2 పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా అని చెప్పేవాడు. మొదటి నుండి శ్రీనివాస్ రేణుకాని ముట్టుకోగానే ముడుచుకుపోయేది. ఇక అతను ముద్దు పెట్టి కౌగిలించుకుంటే ఈ లోకాన్నే మరిచిపోయేది. శ్రీనివాస్ చూపించే ప్రేమలో కరిగిపోయేది రేణుక. అయ్యో! నేను పిచ్చిదాన్ని మీ మీద అరిసేశాను. నాకు అస్సలు బుద్ధి లేదు అంటూ 2 పిల్లల తల్లి అయినా కూడా ఆమె అతని ఒడిలో చిన్న పిల్లలా మారిపోయేది. పిల్లల ఆలన, పాలన చూస్తూ వాళ్ళని ప్రేమగా పెంచుకురావడం మొదలుపెట్టారు. అమ్మా, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు. మన ఇంటికి ఎవ్వరూ రారు ఎందుకని? అని రేణుకని పిల్లలిద్దరూ అడిగారు. అందుకు ఆమె బాధపడింది. మనకు ఎవ్వరూ లేరు నాన్న. మాకు మీరు, మీకు మేము అని చెప్పేది. సిరి స్కూల్కి వెళ్ళేటప్పుడు 2 పిలకలతో వెళ్ళేది. కానీ ఇంటికి వచ్చేటప్పుడు ఒక పిలక ఊడిపోయేది. నుదిటిన పెట్టిన కాటుక కూడా చెరిగిపోయేది. ఏంటే ఈ వాలకం? ఏంటి ఈరోజు కూడా గొడవ పడ్డావా? అయినా రోజూ ఇలా గొడవ పడతావేంటే? అన్నయ్యని చూడు ఎంత పద్ధతిగా ఉంటాడో, వాడిని చూసి నేర్చుకోవేంటే? అని రేణుక సిరి వాళ్ళకాన్ని చూసి అడిగేసింది. అమ్మ, స్కూల్లో సిరి నా చెల్లెలు అంటే మా టీచర్స్ కూడా నమ్మడం లేదు తెలుసా? ఇది నా వాల్యూ మొత్తం తీసేస్తుంది. దీనిని నేను కాపాడుకోలేను. ఇది అందరితో గొడవ పడుతుంది అని కళ్యాణ్ రోజు కంప్లైంట్ ఇవ్వడమే సిరి మీద. ఒక్కోసారి శ్రీనివాస్ పిల్లలు వచ్చే టైంకి ఇంట్లోనే ఉండేవాడు. తండ్రిని చూసి సిరి గారాలు పోయేది. రోజులాగే కళ్యాణ్ సిరి గురించి చెప్పడం, రేణుక కూతురిని బెదిరించడం. కప్పలాగా నోరు తెరిచి కన్నీళ్లు రాకుండా కళ్ళను రుద్దుకుంటూ నాన్న ఒడిలో కూర్చొని, చూడండి నాన్న, నా గురించి అన్నయ్య ఎలా చెప్తున్నాడో, వీడు అస్సలు మంచివాడు కాదు అంటూ కళ్యాణ్ మీద లేనిపోని చాడీలు చెప్పేది. అవునా, నేను వాడిని కొడతానులే అమ్మా, నువ్వు వెళ్ళి ఆడుకో అని అతను చెప్పగానే సిరి లోపలికి వెళుతూ
వెనక్కి తిరిగి కళ్యాణ్‌ని చూస్తూ వెక్కిరిస్తూ లోపలికి వెళ్ళేది. కళ్యాణ్ వాళ్ళు ఏమీ కొట్టకపోయేది, తిట్టకపోయేది. ఎందుకంటే సిరి చెప్పేది అబద్ధమని వాళ్ళకు తెలుసు. వాళ్ళిద్దరూ కళ్యాణ్‌ని దగ్గరికి తీసుకొని, "ఒరేయ్! చెల్లెలు చిన్నది కదా! నువ్వే సిరిని జాగ్రత్తగా చూసుకోవాలి" అని వాళ్ళు చెప్పేవాళ్ళు. అన్నా చెల్లెళ్ళు ఇద్దరు నవ్వుతూ, గొడవలు పడుతూ ఉండేవాళ్ళు. పండగ వస్తే మన ఇంటికి చుట్టాలు ఎందుకు రారు అని అడిగే పిల్లలు ఇప్పుడు అడగడం మానేసి, అమ్మా నాన్నలని సంతోషపెట్టాలని ప్రతి పండగని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అలా కాలక్రమంలో ఇద్దరు స్కూల్ లైఫ్‌ని పూర్తి చేసేశారు. కళ్యాణ్ ఇంటర్ చదివి బీటెక్ చదవడానికి సిటీకి వెళ్ళిపోయాడు. అన్న అన్నయ్యను సిటీ హాస్టల్లో వేశారు కదా! రోజు బస్సులో వెళ్ళి రావడం అంటే నాకు ఇబ్బందిగా ఉంది. పోనీ ఒక స్కూటీ ఇప్పించండి. స్కూటీలో వెళ్ళి వస్తాను కాలేజ్‌కి అని సిరి అడగడంతో శ్రీనివాస్ ఒక స్కూటీని ఇప్పించాడు. ఎంతైనా డాడీ లిటిల్ గర్ల్ కదా! వారం రోజుల్లోనే స్కూటీకి ఇన్సూరెన్స్‌ని అప్లై చేసేలా చేసింది సిరి. ఆమె డ్రైవింగ్ ఎంత అద్భుతంగా ఉందో ఇక ఊహించలేము. ఇలా అయితే ఏ కాలో చెయ్యో విరగొట్టుకొని ఇంటికి వస్తుంది అని మళ్ళీ స్కూటీ ఇప్పించలేదు. కళ్యాణ్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. కళ్యాణ్‌ని చూసి సిరి కూడా హాస్టల్‌లో ఉండి చదువుకుంటాను అని చెప్పింది. రేణుక సిరిని హాస్టల్‌కి పంపించడానికి అస్సలు ఒప్పుకోలేదు. సిరి తండ్రిని బ్రతిమాలింది. ఆయన వెళ్ళి భార్యని బ్రతిమాలాడు. భర్త మాట కాదనలేక, సిరి చదువుని పక్కన పెట్టలేక కష్టంగానే ఆమె "హ్మ్" అని అనేసింది. అలా సిరి సిటీ హాస్టల్‌కి వచ్చేసింది. పండగలకి, హాలిడేస్‌కి కళ్యాణ్, సిరి ఇంటికి వెళ్ళేవారు. సరదాగా, సంతోషంగా సాగిపోతున్నాయి వారి జీవితాలు. కళ్యాణ్ చదువు పూర్తయింది. ప్లేస్‌మెంట్ మీద మంచి జాబ్ ఆఫర్ కూడా వచ్చింది. ప్రస్తుతానికి కళ్యాణ్ ఆఫీస్‌కి వెళ్ళకుండా ఆన్‌లైన్‌లోనే జాబ్ చేస్తున్నాడు. ఇక సిరి కాలేజీలో కల్చరల్ ప్రోగ్రామ్స్ తర్వాత ఎగ్జామ్స్ పెట్టారు. పండక్కి ఇంటికి రమ్మని రేణుక ఫోన్ చేస్తే నాకు రావడం కుదరదు, ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పింది. అలా ఇంటికి వెళ్ళకుండా సిటీలోనే ఉన్న సిరిని దేవ్ బలవంతంగా ఎత్తుకొని వచ్చాడు. కళ్యాణ్ ఏదో తప్పు చేశాడని తండ్రి కోపంగా ఉన్నాడు. తల్లి రేణుక కూడా కళ్యాణ్‌తో మాట్లాడడం లేదు. వాళ్ళ ఇంటిపైకి ఎవరెవరో రాళ్ళు విసురుతున్నారు. కళ్యాణ్, రేణుక, శ్రీనివాసులకి దెబ్బలు తగిలాయి. వాళ్ళని హాస్పిటల్‌లో కూడా జాయిన్ చేశారు. వాళ్ళని చూడడానికని సిరి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంది. కానీ ఆమె అడుగులు ముందుకు పడడం లేదు. ఆమె చెయ్యిని పట్టుకొని ఎవరో ఆపేశారు. ఎవరు? ఎవరు? అని వెనక్కి తిరిగి చూస్తే దేవేంద్ర ఆమె చెయ్యి పట్టుకొని ఉన్నాడు. వదులు, నన్ను వదులు, నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ కళ్ళు తెరిచింది. ఆమె అరుపులకి నేలపై పడుకొని ఉన్న దేవేంద్ర నిద్రలేచాడు. అప్పటికే సమయం 9 అయిపోయింది. చెమటలు పట్టి ఉంది సిరి శరీరమంతా. ఎదురుగా ఉన్న దేవుని చూసి భయపడిపోయింది. ఇది ఇది కల, ఇలాంటి కల వచ్చిందేంటి అని గుటకలు మింగుతూ అతని వైపు చూసింది. అతను సైలెంట్‌గానే లేచి డోర్ తీసుకొని పక్కనే ఉన్న మరో గదిలోకి వెళ్ళాడు. 15 నిమిషాల తర్వాత నీట్‌గా రెడీ అయ్యి సిరి దగ్గరికి వచ్చాడు. ఆమె ఇంకా అలాగే కూర్చొని ఉంది. అతను ఒక ఫోన్ కాల్ చేయడంతో ఆమె కళ్ళ ముందు బట్టలు వచ్చాయి. "నిన్ను చంపేయడానికి ఇక్కడికి తీసుకురాలేదు. తొందరగా ఫ్రెష్ అయ్యి నాతో పాటు బయటికి పద" అని చెప్పాడు. అతని గొంతులో ఆ గంభీరత్వాన్ని చూసి సిరి ఇంకేమీ మాట్లాడకుండా అతను చెప్పినట్టుగానే చేసింది. అతనితో కలిసి బయటికి వెళ్తే పెద్ద డైనింగ్ టేబుల్ దగ్గర చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తే డీసెంట్‌గానే ఉన్నారు. అందరూ సైలెంట్‌గా ఉన్నారు. దేవ్ ముఖం మాత్రం సీరియస్‌గా ఉంది. రాత్రి చూసిన ముసలావిడ పక్కన ఇంకో ముసలావిడ కూడా ఉంది. ఎవరు వీళ్ళంతా? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడు అని వీళ్ళు ఎవరు అతన్ని నిలదీసి అడగరా? అని సిరి మనసులోనే అనుకుంటూ ఉండగానే, దేవ్ ఏం చేస్తున్నావు? నువ్వు ఒక ఆడపిల్లని తన పర్మిషన్ లేకుండా కాలేజీ నుండి ఎందుకు తీసుకొని వచ్చావు? అసలు ఏంటి? నీ క్యారెక్టర్ ఏమైపోతుంది? అని ఒక అతను అడిగాడు. అతను చూడడానికి దేవ్‌కి అన్నలాగే ఉన్నాడు. కానీ దేవ్ అతన్ని ఏ వరుస పెట్టి పిలవకుండానే గంభీరంగా
నేను చేస్తున్నది మీకు తప్పుగా అనిపిస్తుందా? మరి వీళ్ళ ఫ్యామిలీ చేసిందేంటి? ఎక్కడో పల్లెటూరులో ఉండే వీళ్ళు మన పరువుని, బిజినెస్‌ని నేలమట్టం చేయాలని చూడలేదా? బయటికి వెళితే జనాలనే మాటలు విని నేను తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళకు తెలీదు కదా! మన సారీ నేను పడుతున్న బాధేంటో. నేను వెళ్తున్నాను. దీని సంగతి ఏంటో మీరు చూసుకోండి అని ఆ ఇద్దరి ముసలవాళ్ళ వైపు చూస్తూ చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. డైనింగ్ టేబుల్‌పై ఉన్న టిఫిన్స్‌ని చూస్తే సిరికి ఆకలి గుర్తుకు వచ్చింది. కానీ అక్కడ కూర్చొని ఉన్న వాళ్ళు ఎవ్వరూ టిఫిన్ చేయలేదు. దేవ్ ఏమీ తినలేదు అని చెప్పి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ముసలి వాళ్ళతో సహా. గొంతు తడి ఆరిపోతుంది. కాస్త వాటరన్నా తాగుదామని గ్లాస్‌ని చేతిలోకి తీసుకుంది. ఆమె చేతిని పట్టుకొని నీళ్ళు తాగకుండా ఆపేసింది. ఎవరు? అని వెనక్కి తిరిగి చూసింది. ఏంటి ఆకలిగా ఉందా? అని ఒక ఆవిడ అడిగింది. ఆవిడని చూడగానే సిరికి అర్థమైపోయింది. ఆవిడ దేవేంద్ర వాళ్ళ అమ్మ అని. నా పేరు రాధిక. నేను దేవేంద్రకి అని ఆమె చెప్పబోతూ ఉండగానే అర్థమైంది. మీరు ఆయన గారికి అమ్మ అని. అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చారో మేడం? మీరంతా ఎవరు? మా ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీకి మధ్య ఏంటి తగద? అసలు నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మా నాన్న ఊరు విడిచిపెట్టి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. మీతో ఎందుకు గొడవ పెట్టుకుంటారు మరి? అని అమాయకంగా ముఖం పెట్టి అడిగింది. ముందైతే కాస్త టిఫిన్ తిను. ఆ తర్వాత అన్నీ తెలుసుకుందువు అని చెప్పి సిరికి కాస్త టిఫిన్ తినిపించింది. థ్యాంక్స్ ఆంటీ. నిజంగా నాకు చాలా ఆకలి వేసింది. ఇలాంటి రాక్షసుడిని మీరు ఎందుకు కన్నారు ఆంటీ? అని సిరి అడగగానే రాధిక ఒక్కసారిగా కళ్ళెర్ర చేసి చూసింది. అక్కడే ఉన్న ఇద్దరు ముసలివాళ్ళు కోపంగా గర్జిస్తూ నీకసలు బుద్ధి లేదు. మనం టిఫిన్ చేయలేదు కదా! మరి దీనికెందుకు పెట్టావు? అంటే వాడికి నచ్చని పని చేయడమే నీకు తృప్తిగా ఉంటుంది కదూ! అని దేవ్ వాళ్ళ నానమ్మ ఆమెపై గట్టిగా అరుస్తూ ఉంది. ఏయ్! నిన్ను ఇక్కడికి రాజభోగాలు అనుభవించడానికి నా మనవడు తీసుకురాలేదే. పద నీతో చాలా పని ఉంది అంటూ సిరిని ఒక చీకటి గదిలోకి తీసుకొని వెళ్ళింది. ఆ రూమ్ ఇంటికి వెనకాల ఉంటుంది. ఎప్పటి నుండో ఉన్న పాత సామాన్లన్నీ ఆ గదిలోనే ఉంటాయి. ఈ రూమ్‌లో ఎలకలు, బల్లులు, చీడ పురుగులు అన్నీ ఉంటాయి. ఈ రోజంతా నువ్వు వాటితోనే గడపాలి అని చెప్పి డోర్ పెట్టేసి తాళం వేసుకొని ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.